నాకు దేవుడు ఏర్పాటు చేసిన రెండవ ఆహారము దైవ వాక్యము. అది మనము తినుట, యేసును భుజించుటయే. మనమేమో పాట పాడతాం, ఇన్ని పాటలు ఉన్నాయి దాని మీద. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు. నిజమా? మహామధురంగా పాడుతున్నారు. నిజమా? అంత మధురమా? ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదన్నయ్య అన్నోడు చేతులు ఎత్తండి. ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదన్నయ్య అన్నోడు చేతులు ఎత్తండి. సరే, వాళ్ళంటే పనికి వెళ్తారని వాళ్ళని చూద్దాం, వదిలేద్దాం. మీరెందుకు చదవలేదు? సరే, వదిలేసేయండి. అన్న రోజులో కనీసం కొద్దిసేపు అయినా సెల్ ఫోన్ చూస్తాను అన్నోడు చేతులు ఎత్తండి. ఎత్తండి. మీరు కూడా షో చేయదు, ఎత్తండి. ఇప్పుడు నువ్వేం పాడాలి? సెల్ ఫోన్కి వెళ్ళి చూసుకుంటా. పాల వంటిది చుంటి తేనె వంటిది నా కళ్ళకు మహామధురమైనది, లోకపు పాపాలన్నీ చూపుచున్నది, సాతానుకు చుట్టముగా మార్చుచున్నది అని పాడాల. నువ్వేమో బైబిల్ మీద పాట పాడతావు, మహామధురమైందని దాని ముఖం కూడా చూడవు. ఎట్ట బతుకుతావు ఆత్మీయంగా? ఎలా బలంగా ఉంటావు? పాయింటే కదా. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ మనం సీరియస్గా తీసుకోము, అవన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. అన్నయ్య, పోరాటంలో గెలవలేకపోతున్నానని సంవత్సరానికి ఒకసారి చదువు మా బైబిల్ గెలుతావు. పోరాటంలో అసలు ఏందో తెగ శోధించబడుతున్నా, సైతాన్ ఏందో నన్ను తెగ శోధిస్తున్నాడు అని వాడికి కూడా సిగ్గులేదు. నువ్వు వేస్ట్ క్యాండిడేట్ తెలిసి కూడా నేను ఎందుకు శోధిస్తున్నావు నాకు అర్థం కావట్లా. శక్తి కావాలంటే ముందు ఆయనను భుజించాలి. ఎవరిని తినాలి మనం? ఆనాడు అదే యోహాను సువార్త 6లో ఈ మాట అన్నందుకు అనేకులు ఆయనను విడిచి వెంబడింపక వేరైరి అనుంది. ఈ మనుషుడు అన్నీ బాగానే చేస్తున్నాడు, అన్నీ బాగానే బోధిస్తున్నాడు, కానీ అప్పుడప్పుడు మెంటల్ వచ్చిన వాళ్ళగా మాట్లాడతాడింది. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం అంటాడు. అతని శరీరాన్ని తినమనిస్తాడా? అసలు అతని శరీరాన్ని ఎలాగూ తిననీయగలడు? అయినా మనం ఎట్ట తింటాము? మనం ఏమన్నా రాక్షసులమా శరీరాన్ని పీక్కొని తినటానికి? అబ్బాయి, ఈ మాట ఏదో పిచ్చోళ్ళు మాట్లాడే మాట కానీ జ్ఞానవంతులు మాట్లాడే మాట కాదు. కాబట్టి ఈ మాటను బట్టి ఇతడు వెర్రివాడని అర్థమైపోయిందని చాలామంది కట్ అయిపోయారు. కానీ తనను అంటిపెట్టుకొని ఉన్నటువంటి శిష్యులకు చివరిలో అర్థమైంది. మేడ గది మీద ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇదిగో ఇది మీ కొరకైన నా శరీరం అని వాళ్ళ క్లారిటీ ఇచ్చాడు. ఏమైనా అర్థమైందా మీకు? ముందు ఆవేశపడి కట్ అయిపోయిన వాళ్ళకి మ్యాటర్ అర్థం కాలేదు. ఎందుకంటే దడ ఎక్కువ కదా, మొత్తం ఫైనల్ అయిన దాకా ఉండరు. వెంటనే తీర్మానాలు చేసి వెంటనే నిర్ణయాలు చేసి కట్ ఆఫ్ అయిపోతారు కొంతమంది తిక్కలోడు. దేవుడైనా దైవజనుడైనా ఒక అడుగు వేశారంటే దాని వెనక చాలా లెక్కలు ఉంటాయి. తొందరపడి ప్రభువుని తిరస్కరించకూడదు, దేవుడు ఏర్పరచుకున్న పాత్రల్ని తిరస్కరించకూడదు. వెరీ డేంజర్. నీకు తెలిసి కొంతే, నీకు తెలియకుండా చాలా ఉంటాడు. దేవుడు ఉంటాడు, దైవజనుడు కూడా ఉంటాడు. తక్కువ అంచనా వేయొద్దు, ఏదో స్కేల్ వేసి ఇంతవరకే కదా అనుకోవద్దు. ఓకేనా? రైట్. చివర్లో చేశాడు అన్నమాట. అంతము వరకు ఆయనతో ఉన్నటువంటి శిష్యులకు చేశాడు. ద్రాక్ష పాత్రను ఎత్తుకొని, ద్రాక్షరసపు పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన అని ఆ రొట్టెను వారికి ఇచ్చి, ఇది నా శరీరము అన్నాడు. ద్రాక్షరసమును వారికి ఇచ్చి, ఇది నా రక్తము అన్నాడు. లాంటిది అనలా, సాదృశ్యము అనలా, నా శరీరము నా రక్తము అన్నాడు. దానిలో పాలిభాగస్తుడైతే యేసు శరీరములోనికి పాలిభాగస్తుడైనట్టే. యేసు శరీరమును తిన్నట్టే, యేసు రక్తమును తాగినట్టే. ఎడ తెగకుండా నువ్వు ఈ బాధ్యతను నెరవేర్చి ఈ పని నువ్వు చెయ్యి. ఈ భూమి మీద, పాపము నిండిన ఈ భూమి మీద పాపమును అధిగమించి బతకడానికి కావలసిన అసాధారణ శక్తి నీకు వచ్చిద్ది. ఆ బలం నీకు వచ్చిద్ది. ఎప్పుడు వచ్చిద్ది అంటే, నన్ను తిను బిడ్డ, నన్ను తిను, నన్ను భుజించు, నా రక్తమును త్రాగు, అప్పుడు వచ్చిద్ది అన్నాడు. అది ఎలా తినాలి? ఇప్పుడు ఇందాక నువ్వు తీసుకున్నావు. బాప్తిస్మం పొందిన వాళ్ళు తీసుకోవాలా, పొందిన వాళ్ళు తీసుకున్నారు. ప్రభు బలలో చేయి వేసే వాళ్ళని మీరు గమనించండి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే 6 దినాల్లో మళ్ళీ ఆదివారానికి వాళ్ళు హాజరవుతారు. దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అలా వెనకబడి చివరికి లోకంలో కలిసిపోతారు. ఎందుకో తెలుసా? దేవుని జీవం వాళ్ళలో కొరవడిపోతుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా మనం తీసుకోవడం ద్వారా దేవుని జీవం మనలో నిలిచి ఉంటుంది.
అది నిలిచున్నంతసేపు యుద్ధం కొనసాగిద్ది. ఆ జీవం తరిగిపోయిన నాడు యుద్ధం ఆగిపోయి రాజీ మైండ్ వచ్చింది. ఈరోజు ఎన్ని పడతా లెగుస్తా కూడా, వేదన పడతా కూడా దేవునికి దూరంగా లేకపోతున్నావు, దేవునికి ఎడంగా ఉండలేకపోతున్నావు. ఆదివారం అయ్యేటప్పటికి అమ్మో ప్రభు బల టైం అయింది, నేను బలలో చేయాలనుకుంటా పరిగెత్తుతున్నావు. మనస్సాక్షి గద్దిస్తుంది, సైతాను శోధిస్తున్నాడు. ఏ తప్పు చేయలే, పెద్ద మనిషి నువ్వు, ఏ తప్పు చేయలే, పా ప్రభు మందిరానికి పద, బలలో చేయివేయి అంటే, ఒరే దరిద్రుడా సైతాను, అదే ఒప్పుకొని సరి చేసుకొని పోయి బలలో చేయాలరా, లేకపోతే దేవుని జీవం నాలో ఉండదు, దేవుని జీవం నాలో ఉంటున్నట్లు నేను పరిగెత్తాలి అని పరిగెత్తుతున్నాం. అలా దేవుని శరీర రక్తముల యొక్క విలువ ఎరిగిన వారు, అందులో కంటిన్యూగా కొనసాగిన వాళ్ళు ఎన్ని ఆటుపోట్లలో ప్రయాణం చేసిన యుద్ధం ఆపరు. రాజీ పడరు. కానీ బల్లను నిర్లక్ష్యం చేసిన వాళ్ళని మీరు చూడండి, వాళ్ళ బతుకులు చూడండి. ప్రభు బల్లకు దూరం అయిపోయిన వాళ్ళ బతుకులు చూడండి. ఆత్మీయంగా దిగజారిపోయి, ఆత్మీయ పతనంలోకి వెళ్ళిపోయి, ఎటుపోతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాక, కొంతమంది అయితే పూర్తిగా ప్రభువునే వదిలిపెట్టి లోకంలో కలిసిపోయారు. ఎందుకు? దేవుని జీవం పనిచేయట్లా, కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అపోస్తల కార్యము 2:42, ఇంచుమించు బాప్తిస్మం పొంది 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు పేతురు ప్రసంగం ద్వారా. వాళ్ళట 4 విషయాల్లో ఎడతెగకున్నారట. అందులో మొట్టమొదటిది అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అన్నాడు. అందులో 3వది రొట్టె విరుచుట, ప్రభు శరీర రక్తములలో పాలివారగుట. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైతే ఇంక 2వ పాయింట్లోకి వెళ్తా, లేకపోతే ఇక్కడే స్టాండ్ వేస్తా. చెప్పండి, నీకు క్లియర్గా అర్థమైంది కదా? స్తోత్రం. ఏమర్థమైంది? నీవు క్రీస్తు యందు, క్రీస్తు నీ యందు స్థిరంగా నిలిచి ఉండాలంటే నువ్వు ప్రభు శరీర రక్తాల్లో, నేను చెప్పానా ఆయన చెప్పాడా? చూడు 55వ వచనం చదువు. బైబిల్ తీసుకొని చూడండి ఒక్కసారి. బైబిల్ తీయండి, కళ్ళు బాగానే పనిచేస్తున్నాయిగా. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. అది జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అది బతికుంటావు, జీవంతో ఉంటావు. ప్రభు బలలో చేయి వేసిన నీలో క్రీస్తుంటాడు, నీవు క్రీస్తులో ఉన్నట్టు అవుతుంది. ఇదంతా ఎక్కడ చెప్పాడు? ఆయన శరీర రక్తాల దగ్గరే చెప్పాడు. మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తే ద్రాక్షవల్లి నుండి తీగ వేరై ఎండిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది బిడ్డ. మళ్ళీ చెప్తా, ద్రాక్షవల్లిలో నుండి తీగ వేరయి తొలగించబడి ఎండిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. అలా ఉండటానికి వీల్లేదు. పొరపాటు జరిగిందా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సైతాను, తప్పు చేసావు కనుక ఏ మొహం పెట్టుకుని బల్లను సమీపిస్తావు, పాపం చేసావు కనుక ఏ మొహం పెట్టుకుని బల్లలో చేయేస్తావు, ఏ మొహం పెట్టుకుని చర్చికి వెళ్తావు అని వీడు ఆరోపిస్తే, నిజమే సైతానా, ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలా, నాకు మొహం చెల్లట్లా, నేను వెళ్ళను, కరెక్టే అని వాడి బోధ వింటారు. ఇది ఎలాంటిదంటే, కాళ్ళకు బురద అయింది, ఏ మొహం పెట్టుకుని పోయి నీళ్ళలో కడుక్కుంటానంటే మరి ఆడ కడుక్కుంటావు? ఏం పెట్టి నీళ్ళు ఉన్నది ఎందుకు? ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఓ పాపియందు ముంగుము పాపంగు పోవును. ఏమన్నాడు? ఓ పాపి, అందులో మునుగు నాయన, పాపం పోతుంది. యేసు రక్తములో అడిగేసుకోమని పిలిచాడు. ఏ మొహం పెట్టుకొని పోతానంటే నీ మొహమే పెట్టుకొని రా, ఇంకేం మొహం పెట్టుకొని వస్తావు? రా, ఒప్పుకో, దిద్దుకో, మారు మనసు ప్రకటించు, సరి చేసుకో, క్షమాపణ అడుగు, కృపను వేడుకో. మళ్ళా నిన్ను తెలుపు చేసి పంపిస్తాడు ఇంటికి. అంతేకాదు నూతన జీవం ఇచ్చి పంపిస్తాడు. ఆయనే నువ్వు తీసుకునే శరీర రక్తముల ద్వారా నీలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు మనం ఈ పాట పాడుకోవచ్చు. నాలో నీవు, నీలో నేను ఉండాలని
అందే పరవశించాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. దేవునికి మహిమ. ఇప్పుడు ఏం జరిగింది? నీలోకి ఏమొచ్చింది? ప్రభు బలను సమీపించడం ద్వారా క్షమాపణ వచ్చింది, శుద్ధీకరణ జరిగింది, తెలుపు చేయబడ్డావు. అంతటితో అయిపోయిందా? అసలైంది జరిగింది. యేసు జీవం నీలోనికి వచ్చింది. మరలా 6 దినాలు ఆత్మీయంగా నువ్వు బతికి ఉండడానికి మళ్ళా జీవం నీలోనికి వచ్చింది. మళ్ళీ ఆదివారం రాగానే నీకు టక్కును గుర్తు రావాలమ్మో, మళ్ళీ నేను జీవం పొందుకునే వేళ ఈ వేళ. మరి ఆదివారం అన్నా, మరి మధ్యలో జీవం సంగతి ఏందన్నయ్యా? అట్లయితే మరి రోజు తీసుకుంటే బాగుంటుంది కదా అంటే, రోజు మీరు వస్తారా? మరి నేను ఇస్తా. రోజు వస్తామన్నయ్య, శుభ్రంగా ఎక్కడే కూర్చోబెట్టి పెట్టు అన్నాం, మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి ఎడే కూర్చుంటాం. రోజు ప్రార్థన చేసుకుందాం, నువ్వు వాక్యం చెబుతుంటే మేము వింటుంటాం, మా అందరికి ఫుడ్ పెట్టు, ఏడే ఉంటాం అంటారు మీరు. నేను ఎక్కడ తెచ్చుకొచ్చి పెట్టేది? ఉన్న బస్తాలను ఉష్పట్టాక అయిపోతాయి ఒక వారంలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో 6 దినాలు మనం పని చేసుకోవాలి, కష్టపడాలి, జీవించాలి, ఫ్యామిలీలని రన్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఎట్లా అంటే, ఆదివారము ప్రభు బలను సమీపించి ఆ విధంగా ఆయన జీవాన్ని మనలోని పంపించి, మిగిలిన రోజులన్నీ కూడా మళ్ళీ మనకి ఇంకొక ఆహారాన్ని ఏర్పాటు చేశాడు యేసయ్య. ఆ ఆహారమే వాక్యాహారము. యేసు 2 అయి ఉన్నాడు. యేసు వ్యక్తి అయి ఉన్నాడు, యేసు వాక్యమై ఉన్నాడు. యేసును భుజించుట అంటే ప్రభు బలలో మనం చేయటం ద్వారా యేసును భుజిస్తున్నాం. దేవుని వాక్యమును మనం చదువుట ద్వారా కూడా మనం యేసునే భుజిస్తున్నాం. ఈ పుస్తకం ఏంటో తెలుసా? మనకి దేవుడిచ్చిన హోటల్ అండి. ఇక 5 స్టార్ అంటావు, 7 స్టార్ అంటావు, 10 స్టార్ అంటావు, 12 స్టార్ అంటావు, ఇక అన్ని స్టార్లు ఉన్నాయో లేవో హోటల్ నాకు తెలియదు, కానీ వాటన్నిటికీ మించినటువంటి శ్రేష్టమైన ఆహారము లభించేటువంటి స్థలము, ఫుడ్ కోర్ట్ లేదా ఫుడ్ హౌస్ ఏదో చెప్పుకో, దేవుని వాక్యం. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే, మాది మంతలు మెచ్చడిదేనయ, వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే, వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. 2వ ఆహారము వాక్యం. ప్రభు శరీర రక్తాలనే ఆహారం రోజు తీసుకోవాలంటే కుదరదు. అందరం ఇంటికాడ ఇక అన్ని పనులు మానుకొని ఇక్కడ కూర్చోవాలి. అట్లా కూడా జరిగింది. ఇక చరస్థిరాస్తులు అమ్మి తీసుకొని రండి, అప్పుడు ఆ పని చేద్దాము. ఈ మాట చెప్పినట్లు దాన్ని వచ్చే వారము కనబడుకుందరేమో. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు దేవుడు ఏర్పాటు చేసిన 2వ ఆహారము దైవ వాక్యము. అది మనము తినుట యేసును భుజించుటయే. మనమేమో పాట పాడతాం, ఇన్ని పాటలు ఉన్నాయి దాని మీద. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు. నిజమా? మహామధురంగా పాడుతున్నారు. నిజమా? అంత మధురమా? ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరే, వాళ్ళంటే పనికి వెళ్తారని వాళ్ళని చూద్దాం, వదిలేద్దాం. మీరెందుకు చదవలేదు? సరే వదిలేసేయండి. అన్న రోజులో కనీసం కొద్దిసేపు అయినా సెల్ ఫోన్ చూస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీరు కూడా షో చేయొద్దు, ఎత్తండి.
ఇప్పుడు నువ్వేం పాడాలి? సెల్ ఫోన్కి వెళ్ళి చూసుకుంటా. పాల వంటిది చుంటి తేనె వంటిది నా కళ్ళకు మహామధురమైనది, లోకపు పాపాలన్నీ చూపుచున్నది, సాతానుకు చుట్టముగా మార్చుచున్నది అని పాడాలా? నువ్వేమో బైబిల్ మీద పాట పాడతావు, మహామధురమైందని దాని మొహం కూడా చూడవు. ఎట్ట బతుకుతావు ఆత్మీయంగా? ఎలా బలంగా ఉంటావు? పాయింటే కదా. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ మనం సీరియస్గా తీసుకోము, అవన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. అన్నయ్య పోరాటంలో గెలవలేకపోతున్నాను, అన్ని సంవత్సరానికి ఒకసారి చదువు మా బైబిల్ గెలుస్తావు. పోరాటంలో అసలు ఏందో తెగ శోధించబడుతున్నా, సైతాన్ ఏందో నన్ను తెగ శోధిస్తున్నాడు ఆయన, వాడికి కూడా సిగ్గులేదు. నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని తెలిసి కూడా నేను ఎందుకు శోధిస్తున్నాడు నాకు అర్థం కావట్లా. ఎందుకు శోధిస్తాడు? ఎందుకు నువ్వు ఊరికనే బలహీనపడుతున్నావు, ఎందుకు వీక్ అవుతున్నావు అంటే దేవుడు చెప్పినవి చెయ్యనందున. ఒక బరువు నీ మీద మోపాడు, అది మొయ్యమన్నాడు, అది మోయటానికి ఎలా శక్తి వచ్చిందో కూడా ఆయనే చెప్పాడు. మోయ శక్యము కానీ బరువు నీ మీద మోపలా. నీ మీద బరువు మోపిన దేవుడు దాన్ని మోయడానికి కావాల్సిన శక్తి నీకు ఎలా వచ్చిందో చెప్పాడు. అది రెండవది, ఆయన వాక్యమును భుజించుట. ఆ వాక్యమును భుజించిన వారందరూ కూడా దేవుని యందలి బలముగా ఉన్నారు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు బలహీనులుగా ఉన్నారు, పడిపోయిన పాటలు పాడుకుంటున్నారు. ఏం పాటలు? దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని, దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. ఎందుకు దిగజారావు? అంటే దేవుడు చెప్పిన ఏదో నిర్లక్ష్యం చేశావు. ఏం నిర్లక్ష్యం చేశావు? ఒకటి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశావు, ప్రభు బల్లను నిర్లక్ష్యం చేశావు, మినహాయిస్తే పరలోకపు మన్నా అయిన దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేశావు. నీ ఆత్మకు జీవాన్ని ఇచ్చే ఈ రెండింటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు శరీరం గెలిచిద్దా, ఆత్మ గెలిచిద్దా? మీరు చెప్పండి. ఒక పైల్వానికేమో 2 ఇడ్లీ పెడుతున్నారు, వారానికి 2 ఇడ్లీ. ఒక పైల్వానికేమో రోజు 4 కోళ్ళు, అన్ని రకాలు మేపుతున్నారు. ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, ఇద్దరికి మేపటం అయిపోయింది. కుస్తీ పోటీలో నిలబెడితే ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడా? రోజు 4 కోళ్ళు తినేవాడు గెలవక ఈ వారానికి 2 ఇడ్లీ తినేవాడు కోమాలో పోయి ఉంటాడు వాడు. మన అందరి ఆత్మల బతుకట్ట అయింది. మన ఆత్మీయ జీవితం బలాభివృద్ధి కావడానికే కదా దేవుడు ఈ 2 ఏర్పరిచింది.